జీవితం ఒక జర్నీ. అది మొదలైంది తల్లిదండ్రుల దగ్గర నుంచి అయితే అనుకోకుండా కలిసేవాళ్ళు బంధువులు, స్నేహితులు. మనం కలిసి ప్రయాణించాలని కోరుకునే వ్యక్తే భార్య. అప్పట్లో తన కోసం వెతుకుతున్నాను. టెల్ మీ యువర్ డీటెయిల్స్. మీ నేమ్? కార్తిక్. ఏజ్? 27. వర్క్? సాఫ్ట్వేర్ ఇంజనీర్. విచ్ కంపెనీ? స్టాక్ ఎడ్జ్. సాలరీ? 4.8 lakhs per annum. మీ మదర్, ఫాదర్? పార్వతి, శివనారాయణ. టెల్ మీ అబౌట్ యూ సార్. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయండి. ఒక మనిషి ఇంకొక మనిషితో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలంటే మన ఎదుటి మనిషిలో మంచిని చూడడమే కరెక్ట్ అన్నది నా ఫీలింగ్. వినడానికి సింపుల్గా ఉన్న ఇదే రియాలిటీ. మందు సిగరెట్ అప్పుడప్పుడు తాగుతున్నాడని నువ్వు గొడవ పడుతున్నావు. ఎప్పుడో ఒకసారి తాగితే కూడా గొడవ చేస్తుందని మీ ఆయన అనుకుంటే? ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. అవతల మనిషిలో మంచిని చూస్తే ఆనందం, చెడుని చూస్తే దుఃఖం. అది మనం చూసేదానిలోనే ఉంటుంది. సర్లేరా. సార్, మీరు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటున్నారు? బేసిక్గా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. కొంచెం ఫినాన్షియల్గా కంట్రోల్లో ఉండే గుణం, అంతకన్నా కొంచెం ఎక్కువ ఓపిక ఉండే లక్షణం. అన్నిటికన్నా ఎక్కువగా నా ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అని కాకుండా మన ఫ్యామిలీ అని అనుకునే అందమైన మనసు ఉండాలి. ఇక అందం చందం అంటారా, మా అమ్మ ఇప్పుడు ఒక మాట అంటుంటుంది, గంతకు తగ్గుబోంతా అని. ఏదో నేను యావరేజ్ కాబట్టి అమ్మాయి కూడా కొంచెం బాగుంటే చాలు. ఈ అమ్మాయిని చూశాక ఇంకా మ్యారేజ్ బ్యూరోతో పనిలేదనిపించింది. ఎక్స్క్యూజ్ మీ, మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా? మీ పేరు కూడా నాకు తెలియదండి. బేసిక్గా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడం ట్రై చేస్తారు. మీ అమ్మగారు కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, మా అమ్మగారు కావచ్చు, మా నాన్నగారు కావచ్చు, ఆఖరికి మీరైనా కావచ్చు. ఇక నా విషయానికి వస్తారా, మీరు నాతో ఉంటే నా జీవితంతో హ్యాపీగా ఉంటాననే నమ్మకం నాకుంది. మీకు అదే ఫీలింగ్ కలగాలంటే మీరు కొన్ని రోజులు నాతో ఫ్రెండ్షిప్ చేసినా పర్వాలేదు. ఐ వాంట్ టు మ్యారీ యూ. ఆ క్షణంలో తనన్న ఆ మాటల్లో నన్ను నేను చూసుకున్నట్లు అనిపించింది. నాన్న, నాకు పెళ్లి చేసేస్తారు కదా? నాకు పెళ్లి చేయాల్సి వస్తే నన్ను ఎవరికిచ్చి పెళ్లి చేస్తాను నాన్న? ముందు మన బంధువులు చూస్తానమ్మా. నీకు నచ్చితే ఓకే, లేదంటే నీకు నచ్చేంత బయట ఎక్కడైనా చూద్దాం. నాన్న, నాకు చాలా మంది అబ్బాయిలు లవ్ ప్రపోజ్ చేశారు, కానీ ఒక అబ్బాయి మ్యారేజ్ ప్రపోజ్ చేశాడు. అతనితో ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటానన్న నమ్మకం నాకుంది. ఒకసారి మీరు ఆలోచిస్తే. ఒకసారి వాళ్ళ అమ్మానాన్ని తీసుకురమ్మనమ్మా. నా పేరు చైత్ర.
ఊసులు మైకంలా ఉంటే ఇక మనసడిగేదేంటి ఊహించని ఆనందం ముద్దొచ్చని బంధం అల్లింది అనుబంధం అయ్యింది నా సొంతం ఈ వెన్నెల్లో నా ఆశలో నీ ఊహల్లో తెలగాలలో వెన్నెల్లో నా ఆశలో నీ ఊహల్లో తెలగాలలో హలో Hi Karthik, how are you? ఐమ్ గుడ్ హూస్ దిస్ Yeah, this is Sanjay. We met at Cyber City. సంజయ్ హౌ యూ Yeah, I'm fine, Karthik. This call is regarding our management is very much impressed with your work, ఓకే and we would like to offer an assistant manager position with 50% salary hike. ఓ What do you say, Karthik? ఓకే థ్యాంక్ యూ సంజయ్ బట్ ఐమ్ సారీ అంటే మీ కంపెనీలో అంత పెద్ద పొజిషన్ ఇచ్చి అంత జాబ్ హైక్ ఇస్తున్నారంటే ఆబ్వియస్లీ టైం ఎక్కువ స్పెండ్ చేయాలి అండ్ వర్క్ కూడా పెరుగుతుంది ఈ టైంలో నేను ఫ్యామిలీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను Well, యా okay, Karthik. This offer will be open for you for a month. Think well and let us know. ఓకే సంజయ్ బాయ్ సరోజు కావించవా నిద్రపోతుంది పిన్ని పోన్లే కంటి నిండా నిద్ర ఉన్నా పోనీ చూడు ఇవాళ శుక్రవారం దాన్ని తలంటి స్నానం హలో Hi ra, ఎక్కడున్నారా? నేను ఇంట్లో ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నావు సిటీకి వచ్చానురా. నీ సిటీకి వచ్చి ఇంటికి రావంటా ఫోన్ ఏంట్రా అది కాదులే కానీ బస్ టైం అవుతుంది. స్కై డ్రైవ్ దగ్గర ఇప్పుడా ఇప్పుడే. సరే వస్తున్నా ఆగు ఉంటా బాయ్ ఏంట్రా ఎలా వచ్చో ఏం లేదురా, క్యాజువల్ ట్రిప్. అబ్బో మా హైదరాబాద్ పైన గాలి మళ్ళీందుగా అదేం లేదురా, ఫ్రీలాన్సర్గా కూడా వర్క్ చేస్తున్నా. డబ్బాస్ బాగా పెరిగిందిరా పేరుకి 50,000 రూపాయల జీతమనే కానీ ఎక్కడ మిగులుతున్నాయిరా. పెళ్ళయ్యాక బాధ్యతలు పెరుగుతాయి అనుకున్నా, బాధ్యతల కన్నా చాలా ఎక్కువ భయాలు పెరిగిపోయాయి. నమ్ముకునొచ్చిన భార్యతో కుటుంబం అనే పదం నుంచి మొదలైతే పిల్లలు, వాళ్ళ మంచి చెడ్డలు. ఇక ఊరు కాని ఊర్లో ఉండటంతో మనం కట్టే హౌస్ రెంట్ దగ్గర నుంచి ఆఖరికి వాటర్తో సహా అన్నీ కొనాల్సిందే కదా. ఇవన్నీ ఒక పక్కనైతే మనకు తెలియకుండానే మన తల్లిదండ్రులకి వయసు మీద పడిపోతుంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీటిల్లో ఏ ఒక్కటి కూడా తక్కువ చేయలేం కదరా. వీళ్ళందరినీ సుఖంగా చూసుకోవాలంటే 50,000 ఏ మూలకు చెప్పు. డబ్బును కూడబెట్టాల్సిన టైంలో కూడబెట్టలేదు, ఇదిగో ఇప్పుడు ఇలా. పొరపాటు పెద్దదైతే దాన్ని సరిదిద్దుకునే పద్ధతి కూడా పెద్దగానే ఉంటుందిరా. సరే, ఈ సోదంత ఎందుకులే కానీ కొత్తగా మ్యారేజ్ అయింది, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది చెప్పు. సూపర్గా ఉంది మ్యారేజ్ లైఫ్, చాలా బాగుంది. ఏదో ఇప్పుడిప్పుడే అలా అలా హలో కాలింగ్ ఫ్రమ్ ఫ్రంట్ ఆఫీస్ సార్. మీ ఫాదర్కి స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని కాల్ వచ్చింది సార్. హలో సారీ సార్, బై మిస్టేక్ పీ కార్తిక్కి కాల్ చేసేసి బై బీ కార్తిక్కి కాల్ చేశాం. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నీ మామ సడన్గా నాన్నకు హార్ట్ అటాక్ అని ఫోన్ వచ్చింది. మనీ ఏం లేదు, మంత్ ఎండ్ కదా, నీ దగ్గర ఏమైనా ఉందా? ఇందులో కొన్ని సేవింగ్స్ ఉన్నాయి. థ్యాంక్స్ రా మామ. నిజంగా మా నాన్నకే ప్రాబ్లం వచ్చుంటే ఈ కొంత అమౌంట్ ఎంతవరకు సరిపోతుందో నాకు అర్థం కావట్లేదు. చాలా భయం వేస్తుంది. నా ఫ్రెండ్ చెప్తుంటే నిజమేనా అనుకున్నా, బట్ అది నిజమే అనిపిస్తుంది. ప్రతి మనిషికి ఏ రిలేషన్లో అయినా ఆప్షన్ ఉంటుందేమో, కానీ ఫ్యామిలీ అనే బంధానికి మాత్రం ఏ ఆప్షన్ ఉండదు అనేదే నా ఫీలింగ్. అమ్మ, నాన్న, కన్న కొడుకులో చూసుకునే మామ, ఒక్క మాటలో నన్ను నమ్మి వచ్చిన నా భార్య, వీళ్ళందరి బాధ్యత నాపైన ఉందనిపిస్తుంది.
రేపు అనే నా జీవితంలో పరిస్థితి ఎలా ఉంటుందో నేను డిసైడ్ చేయలేను. అవసరం అనేది చెప్పిరాదు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు అనుకుంటున్నాను. పోరాటం మొదలైంది. కొత్త ఆఫీస్ అవడంతో అనుకున్నట్లే బాస్లు ఇచ్చే టార్గెట్లు, క్లయింట్లతో మీటింగ్లు, టీంకి ట్రైనింగ్లు, పగలు రాత్రి తేడా లేకుండా పని పరిగెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే క్లాక్ సడన్గా స్టాప్ క్లాక్లా మారింది. మనం ఎంత బిజీగా ఉన్నా జాగ్రత్తగా ఉండడం మర్చిపోకూడదు. అందుకే ఇన్సూరెన్స్లు కూడా. మొదట్లో ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాడు అనుకున్నా, కానీ అదే ఎప్పటికీ కంటిన్యూ చేస్తుంటే బిజీగా ఉన్నట్లు నా దగ్గర ఉన్నాడనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైంది ఒంటరితనం. దానికన్నా భయంకరమైంది పక్కన మనిషి ఉన్నా ఒంటరిగా ఉండడమే. ఇప్పుడు నేను అదే అనుభవిస్తున్నాను. మనం పడే ప్రతి కష్టం కట్టుకున్న వాళ్ళకి చెప్పలేం. ఎందుకంటే చూడరా, మగాడనగా 194 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ ఇంట్లో ఆడవాళ్ళ వరకు తీసుకురాకూడదురా. వాళ్ళది చాలా సున్నితమైన ప్రపంచం. ప్రతిదానికి ఇట్టే కంగారు పడిపోతారు. జాగ్రత్తగా ఉండాలిరా. ఆ ఒక్క కారణం వల్లే నేను ఇంతలా పడే కష్టాన్ని తనతో చెప్పలేదు. ఆడది తన జీవితంలో అత్యంత ఆనందంగా ఉండేది తన తల్లయ్యే క్షణంలో మాత్రమే. అంతటి గొప్ప విషయాన్ని ప్రపంచం మొత్తం తన ముందున్నా తన భర్తకే మొట్టమొదటిసారి తన ఆనందాన్ని పంచుకోవాలనుకుంటుంది. ఇప్పుడు నేను కూడా ఆ ఫీలింగ్లోనే ఉన్నా. And yeah, and the teamwork will be assigned to sorry. Yeah, you got it. Thank you. ఒక్కోసారి మనకి నచ్చిన అలవాట్లు కూడా మనల్ని పలకరిస్తాయి. అవి మన ఎదుగుదలకు అడ్డం కాకూడదంటే తిరిగి పలకరించాల్సి వస్తుంది, మనకి ఇష్టం లేకపోయినా. ఇంకా పడుకోలేదా? నా మీద ప్రేమ తగ్గిపోయిందా కార్తీక్? చైత్ర, చైత్ర, మీరు చేరుకోవలసిన తదుపరి స్టేషన్ కాచిగూడ వచ్చుచున్నది.
ప్రేమ ఉన్న చోట సంతోషంగా ఉండొచ్చు, లేని చోట సర్దుకుపోయి ఉండొచ్చు. కానీ ప్రేమ లేని చోట ఉందని భ్రమలో బ్రతకడం కంటే నరకం ఉండదు. తను అలా ఏదో అడిగినప్పుడు నా మనసు నా మాట నా ఆధీనంలో లేవు. అలాంటి పరిస్థితుల్లో తనతో మాట్లాడాలనుకోలేదు. ఎరా ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నానన్నా. సరే కానీ అమ్మాయిని ఒకసారి పిలుస్తావా? మీ అమ్మాయితో మాట్లాడాలంటుంది. తను బయటికి వెళ్ళింది నాన్న. సరేలే, ఒక గంటకి ఫోన్ చేస్తాను. నాన్న అది ఏమై వెళ్ళి కప్పు కాఫీ పట్టుకొస్తావా? అలాగే. ఇప్పుడు చెప్పరా ఏమైందో? ఏమో నాన్న, పెళ్ళైన కొత్తలో చాలా బాగుండేవాడు. ప్రతి చిన్న మూమెంట్ని నాతో షేర్ చేసుకునేవాడు. రోజులో కొంత టైం అయినా నాతో స్పెండ్ చేసేవాడు. కానీ ఇప్పుడు బోర్ కొట్టేశానేమో నాన్న, పట్టించుకోవడమే మానేశాడు. తనకు ఒక ఇల్లుందని, ఆ ఇంట్లో ఒక భార్య ఉందన్న విషయం కూడా గుర్తులేనంత బిజీగా ఉన్నట్లున్నాడు నాన్న. బిజీగా ఉండడానికి కాదు కదా నాన్న నేను ఎంతలా కష్టపడేది. రేపైనా మా భవిష్యత్తులో బాధపడకూడదనే భయంతోనే కష్టపడుతున్నాను. నీ భవిష్యత్తును చూడాల్సింది నీ భార్యతోనే కదరా. అలాంటి భార్య పక్కన లేకపోతే నీ భవిష్యత్తే ఉంటుందిరా. చూడమ్మా, నీకు గుర్తుందా, చిన్నప్పుడు మీ అమ్మ నీకు గోరుముద్దలు తినిపించేది, తర్వాత కంచంలో పెట్టేది, ఆ తర్వాత నీకు కావాల్సిన చేసి టేబుల్ పెట్టేది. అంటే నీ మీ ప్రేమ తగ్గినట్ట? ప్రేమ అనేది తగ్గదురా. ప్రేమను చూపించే పద్ధతే మారుతుంది. ప్రేమను చూపించే పద్ధతులేనున్నా ప్రతి పద్ధతిలోనూ భార్య ఖచ్చితంగా ఉండాల్సిందేరా. ఒక వ్యక్తిని ప్రేమించడంలో ఆనందంతో కూడిన ప్రేమ ఉంటే, ఓ కుటుంబాన్ని ప్రేమించడంలో కష్టంతో కూడిన ప్రేమ ఉంటుంది. కష్టపడే పద్ధతి మారొచ్చురా, కానీ దాని ఫలితం ధనమా ఆనందం అనే ఆప్షన్లో ఉండకూడదు. ఈ విషయం గురించి కార్తీక్తో మాట్లాడరా. ఖచ్చితంగా నేను అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే బాధ్యతతో కూడిన ప్రతి భర్తలోనూ ప్రేమతో కూడిన ఓ తండ్రి ఉంటాడు. చూడరా, అమ్మ భార్య వీరిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా మగవాడి జీవితం ఫుల్ఫిల్ కాదురా. అమ్మని ఎలా చూసుకుంటావో భార్యని అలాగే చూసుకోవాలరా. ఒకసారి ఆలోచించు. ఎక్కడికి వెళ్ళావు చైత్ర? ఒక గుడ్ న్యూస్ ఉంది, అది మీకు ఎలా చెప్పాలో తెలుసుకోవడానికి. చాలా ఆనందంగా ఉంది. అవును, నైట్ నువ్వేదో అడిగినట్టున్నావేంటి? ఏ, నీకు గుర్తులేదా? లేదు, అంటే లైట్గా తాగున్నాను కదా. తాగిన బ్రాండ్ ఏంటని? అవునా? అవును. నిజంగానా? నిజంగానే. ప్రేమ అనే బంధం మొదలైన తర్వాత దాన్ని చూపించే పద్ధతి మారవచ్చేమో, కానీ ప్రేమ అనేది ఎప్పటికీ తగ్గదు అని చెప్పడానికి ప్రయత్నించిన మా ఈ చిరు ప్రయత్నాన్ని స్వీకరిస్తారని ఆశిస్తూ మీ సూర్యకాంతం మినీ మూవీ మేకర్స్ సువారి ఫ్యామిలీ ప్రౌడ్లీ ప్రజెంట్స్. దీన్ని బట్టి నీకేం అర్థమైంది తమ్ముడు? లవ్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని. ఒరే తింగరదవా, నీకు అలా అర్థమైందా? మ్యాటర్ అది కాదురా, సేమ్ ఏజ్లో ఉన్న అమ్మాయిలో చూడడమే పెద్ద ప్రాబ్లం. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వెంటనే అబ్బాయికి జాబ్ కౌంటం స్టార్ట్ అయితే అమ్మాయికి పెళ్లి కౌంటం స్టార్ట్ అవుతుంది.